అదికి వెళ్ళలేదు రామాదే గంగకి పుట్టలేదు అందుకో అందుకో ఆభరణాలు మీరు జాగ్రత్త, ఆభరణాలు మీరు జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పైన పడతారు. గుర్తు పెట్టి అమ్మాయి ఏమండి చెప్పండి. ఓయ్ కృష్ణ గారు ఏంటి వాళ్ళ పాత్ర ఏంటి? నాకు చెయ్యాలనుకోండి చెయ్యాలనుకోవచ్చానబ్బాయి. కొడతారు నేను కూడా రావడానికి వాడిని చెబుతున్నా. అతని గుట్టలు మొత్తం ఇప్పుడు ఉరుకుతా ఉరుకు పడివాళ్ళ ఉరుకు. అయితే మా ఈ 700 జీవాలు నేను రాజోల గ్రామంలో పెంట తోలడానికి వచ్చాము. వచ్చారు ఆ నడివేలమ్మ అమ్మవారి గుడి దగ్గర భోజనాలు వండుకొని తిని అక్కడ మా పట్టు బుట్ట దత్తుకొని ఊరు అవతల గ్రామ పొలిమేరల మీద మన ప్రెసిడెంట్ గారికి చేలో పెంట తోలుతున్నాము. చేలో పెంట తోలుతున్నాము. అర్ధరేత్రి తోడేలు గుప్పు వచ్చి పడింది. అర్ధరేత్రినప్పుడు తోడేలు గుప్పు వచ్చి పడింది. ఆ తోడేలు గుప్పు ఎప్పుడైతే పడిందో 700 జీవాల్లో మా పక్క దిక్కిన బట్ట గొర్రె తప్పిపోయినది. పక్క దిక్కిన బక్క గొర్రె తప్పిపోయింది. అయితే జీవాల మాట మాకు 20 బాబు చెప్పు ఏంటి ఫినిష్ పట్టుకున్నావు? నేను కడప దేవత వచ్చింది. వాళ్ళు బయట చెట్టు జారిపోతుందని పెట్టుకుంటున్నారు. బయట చెట్టు జారిపోతుందని మా ఆడపిల్లలు వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు. బాగానే ఉందాబాయ్. అయితే అమ్మా నువ్వేం పెద్దమ్మాయి నీ కూడా ఒళ్ళు కలిగింది పక్కపో. అయితే ఏమి జరిగిందో వినవయ్యా. మా గొర్రెల భాష మాకు తెలుసు, మా భాష మా గొర్రెలకు తెలుసు. ఎక్కడ ఉన్నా మీరు చెప్పడం అయిపోయిందా? మా ఆడపిల్లి పొలుపులు చేసుకుంటున్నారు. కూర్చోవచ్చు. నీకు పంట పోజం సరేనయ్యా కొత్తవయ్యా. మా తమ్ము పోయి తెరి పట్టినట్టు తన్నులు తింటాం కొట్టు. నేను చెప్పిన మాట వినాలి కదా. చెప్పినవయ్యా బాబు, చెప్పినవయ్యా బాబు. జీవం పోయినంత మాది బాధ నీకేం తెలుసు. 699 ఉన్నాయి. 700 వచ్చే 699 మేత మేస్తాను. జీవాలు పోతే చాలా మీద చాలా మీద కాదయ్యా. రాజోల గ్రామంలో రాజువారి వారు నదిగల వారు కొలుపులు కొలుస్తున్నారు. రోజుకు 6 యాత్రలు వంకాయ కూర, మునకాయ కూర, దోసకాయ పచ్చడి, పచ్చిపులుసు తాగి పని కొట్టారు. మా జీవం కూడా ఇక్కడే ఉందని చెప్పారు. ఇప్పుడే నువ్వు చెప్పు పచ్చి పులుసు టమాటా పచ్చడి బాబా వాయికా 4 యాత్రకు వస్తున్నారు కింద మోసం అంట. నీ చివరి పోతే చేలకు ఏడకు రావటం ఏదో అమ్మవారి దగ్గర గద్దెకు పోతే ఈ దిక్కును చూపించింది. ఈ దిక్కుపో ఆ దిక్కు చెస్తులు నీడే ఉంటాయి. మీరెందుకు కూర్చున్నారు? ఆడపిల్లలకి భోజనం పెడదామని తెచ్చింది. మీరెందుకు కూర్చున్నారు? మీరు చూసి మీరు ఎందుకు దేని కొడుతున్నారు? మా మేకపాలు పలసగా ఉంటే చిక్కగా ఉంటే చూపిస్తా బాబాయ్. మా మేకపాలు పలసగా ఉంటే చిక్కగా ఉంటే మా గుట్టులు చూపిస్తా. నేను హ్యాండ్ వేసుకొచ్చాను. మా ఆడపిల్లమే తొలగిపోయింది. నువ్వు చూపి అనుకోకండి తల్లమల్లా నేను తగ్గలేదయ్యా. కాశీకి వెళ్ళి కాశీకి ఎత్తం తెచ్చాను. కాశీకి వెళ్ళి
బాగున్నాయి అమ్మాను. ఇదిగో, నేను చేసే పని ఏంటి? ఏంటో నీకు అంతా దాకా పాలు పలకకుండా చిక్కకుండా చూసుకోమంటే బాయ్, బాయ్. ఏది మా ఆడపిల్ల కొడుతున్నావు? నేను కొట్టలేదు బాబు. మా జీవాల రెండు ఏమో చూసుకుంటున్నా. ఆ ఊరు ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని అడిగి ఇక్కడికి రండి. మేము ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాం. బాబు ఈ ఊరు మా ఆడపిల్లలు ఈ పిలిచి ఊరు ప్రెసిడెంట్ గారి పేరు ఏం పేరు? ఈ ఊరు ప్రెసిడెంట్ గారి పేరు